అసలు రాముడు వాలి దగ్గరికెళ్తే సరిపోతుంది గదా! అసలు సుగ్రీవుడి దగ్గరికెందుకెళ్ళాడు? అంటే వాలికి ఉన్న బలం చాలా ఎక్కువ సుగ్రీవుడితో కంపేర్ చేసుకుంటే. ఎవరైతే వాలి ముందుకి వెళ్ళి ఫైట్ చేద్దాం అనుకుంటారో, వాళ్ళలో అపోనెంట్‌లో ఉన్న అది సగం బలం అనేది వాలి తీసుకుంటాడనమాట. ఓకేనా. అలాంటిది అంత బలవంతుడు ఆల్రెడీ రావణాసురుడిని చాలా సార్లు ఓడించాడనమాట. చాలా సార్లు ఓడించడం, భయపెట్టడం అవన్నీ జరిగాయి. అయినా సరే రాముడెళ్ళి సుగ్రీవుడిని ఎందుకు అడుగుతారు? ఎందుకు వాళ్ళని తీసుకోరనమాట. అసలెందుకనంటే, ఇప్పుడు వాలికును సుగ్రీవుడు అన్నతమ్ములు గదా! వాళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరగడం వల్ల నెక్స్ట్ లోపలికెళ్ళడం, కొంచెం ఇది జరగడం, కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల అంటే సుగ్రీవుడి యొక్క భార్యనే అంటే లోపరుచుకుంటాడనమాట. ఎవరు? వాలి. సో, అంతటి అధర్మం చేసిన వాడిని నా సైడ్ నేను ఉంచుకోను. సో, అందుకే తక్కువ బలమవ్వని, ఎక్కువ బలమవ్వని నేను ధర్మబద్ధంగా వెళ్తాననుకొని చెప్పేసి రాముల వారు అతన్ని చూజ్ చేసుకుంటారు సుగ్రీవుడిని. అదనమాట. సో, మెయిన్ రీజన్ ఏంటనంటే ధర్మము అంటే బలం ఎంతున్నా సరే ధర్మమే లాస్ట్‌కి గెలుస్తది కదా! సో, అందుకు ధర్మం వైపు ఉందామని చెప్పేసి రాముల వారు సుగ్రీవుడిని తీసుకుంటారు. అసలు రాముడి క్యారెక్టర్ ఒక్కొక్క స్టోరీ వింటే ఒక్కొక్కలా అనిపిస్తది. ఇదంతా ఎవరు చెప్తారనంటే, వాలి చనిపోయే ముందు రాముడికి ఇలా చెప్తారనమాట. అదేదో నా దగ్గరికొస్తే సరిపోతుంది కదా! సీతాదేవిని నేను తీసుకొచ్చిస్తాను. కానీ నువ్వు సుగ్రీవుడి దగ్గరికి ఎందుకెళ్ళావనంటే ఇదంతా చెప్తాడు. సో, సచ్ ఎ గ్రేట్ కదా రాముడు. హోప్ యూ ఆర్ అండర్‌స్టాండ్. థ్యాంక్ యూ.